అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీవల్లి. నేను ఫిజియోథెరపిస్ట్. నా స్పెషలైజేషన్ వచ్చేసి న్యూరో అండ్ నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి, చింతల్ అండ్ కొప్పల్లి. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి నెక్ పెయిన్. సో నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మెయిన్గా వచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళకి వస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల, వాళ్ళు ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల, నెక్కి ఎలాంటి మూమెంట్ లేకుండా నెక్ మీద ఓవర్లోడ్ వెయిట్ వేసేసి ఇది చేయడం వల్ల నెక్ పెయిన్ అనేది బాగా వస్తుంది. హౌస్ వైఫ్స్ కంటిన్యూగా వాళ్ళు కింద కొంగి ఏదో ఒక పని చేసేసి కిందకి పైకి లేవడం వల్ల నెక్ లోపల సివియర్ పెయిన్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. చాలా మంది అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ మజిల్స్ అన్ని కూడా ఓవర్గా స్ప్రెడ్ అయ్యి అది బ్యాక్ వరకు అవుతుంది. మనం ఎక్విప్మెంట్ తోటి పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాము. తర్వాత నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ముందు మనం పడుకునే బెడ్ ఒకటి ప్రాపర్ గా చూసుకోవాలి. ఆ బెడ్ సాఫ్ట్ గా లేకుండా కొంచెం హార్డ్ గా, మెయిన్ వచ్చేసి సర్వైకల్ పిల్లోస్ అని ఉంటాయి, ఆ సర్వైకల్ పిల్లోస్ యూస్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం రెక్టిఫై అవ్వాలంటే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఏదన్నా నర్వ్ కంప్రెషన్స్ ఉంటే కూడా హ్యాండ్ కి రేడియేటింగ్ పెయిన్స్ అనేవి సివియర్ అవుతుంటాయి. సో అది స్టార్టింగ్ లోనే మనం రెక్టిఫై చేసుకోగలిగితే ఆ నర్వ్ కంప్రెషన్స్ కి వెళ్లకుండా మనం స్టార్టింగ్ లో పెయిన్ అనేది నార్మల్ చేయగలుగుతాం. సో ఇలాంటి వాటి కోసం మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా రెక్టిఫై చేసుకోవాలన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ us అండ్ బుక్ an appointment to the below number. అండ్ మా బ్రాంచెస్ వచ్చేసి చింతల్ అండ్ కొంపల్లి. థ్యాంక్ యూ.